హాయ్ ఫ్రెండ్స్, భూమి నుండి చంద్రుడిపైకి ఒక్క స్పేస్ క్రాఫ్ట్ పంపాలన్నా టన్నుల కొద్దీ ఇంధనం, వేల కోట్ల ఖర్చు అవుతుందని మనకు తెలుసు. కానీ అంతరిక్ష ప్రయోగాల ఖర్చును భారీగా తగ్గించే ఒక విప్లవాత్మక స్పేస్ హైవేని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజాగా కనుగొంది. కేవలం ఐడియాతో ఆగకుండా ఏకంగా 3 కోట్ల అంతరిక్ష కక్ష్యలను కంప్యూటర్లలో విశ్లేషించి మరీ ఈ సరికొత్త రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. అంతరిక్షంలో భూమికి చంద్రుడికి మధ్య ఉండే ఒక వింత గ్రావిటీ పాయింట్ ఆధారంగా ఈ మార్గాన్ని స్కెచ్ వేశారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే ప్రయోగాల ఖర్చును, రూపురేఖలను మార్చబోతున్న ఆ ఎల్1 లాగ్రాంజ్ పాయింట్ స్పేస్ హైవే స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆవిష్కరణ వెనుక బ్రెజిల్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీల శాస్త్రవేత్తల బృందం ఉంది. వీరు భూమి, చంద్రుడు, స్పేస్ క్రాఫ్ట్ కదలికలను కొలిచే సర్క్యులర్ రెస్ట్రిక్టెడ్ 3 బాడీ ప్రాబ్లం అనేటువంటి ఒక అధునాతన ఆస్ట్రోడైనమిక్స్ మోడల్ సాయంతో ఈ కొత్త రూట్ను డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి పరిశోధన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక ఆస్ట్రోడైనమిక్స్ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. అసలు అంతరిక్షంలో ఈ రహస్య పాయింట్ ఎక్కడుంది? భూమికి చంద్రుడికి మధ్యలో ఒక వింతైన ఏరియా ఉంటుంది. అక్కడ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఒకదానికోటి పక్కాగా బ్యాలెన్స్ అవుతాయి. దీన్నే ఎల్1 లాగ్రాంజ్ పాయింట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 2 శక్తులు సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడికి చేరిన స్పేస్ క్రాఫ్ట్ భూమి, చంద్రుల గురుత్వాకర్షణ శక్తుల బ్యాలెన్స్ వల్ల తన కక్ష్య మార్గాన్ని అస్సలు తప్పదు. ఫలితంగా అక్కడ స్థిరంగా పొజిషన్ మెయింటైన్ చేయడానికి అదనంగా ఒక్క చుక్క ఇంధనం కూడా వాడాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఈ పాయింట్ను వాడుకుంటూ చౌకైన రూట్ను శాస్త్రవేత్తలు ఎలా కనిపెట్టారు? ఇందుకోసం వారు థియరీ ఆఫ్ ఫంక్షనల్ కనెక్షన్స్ అనేటువంటి ఒక అత్యంత అధునాతన మ్యాథమెటికల్ ఫార్ములాను వాడారు. ఈ మ్యాథ్స్ థియరీ సాయంతో అంటార్కిటికా లేదా అంతరిక్షంలో ప్రయాణించే కోట్లాది సాధ్యమయ్యే కక్ష్యల దారులను సూపర్ కంప్యూటర్ల ద్వారా విశ్లేషించారు. చివరకు ఎల్1 పాయింట్ చుట్టూ ఉండే లాపినోవ్ ఆర్బిట్స్ ఆధారంగా చంద్రుడి కక్షలోకి చేరడానికి అత్యంత సేఫ్ అండ్ చీపెస్ట్ షార్ట్కట్ హైవేను లాక్ చేశారు. ఈ కొత్త స్పేస్ హైవే వల్ల వచ్చే లాభం ఏంటో తెలుసా? పాత పద్ధతులతో పోలిస్తే ఈ కొత్త రూట్లో వెళ్లడం వల్ల స్పేస్ క్రాఫ్ట్కు కనీసం సెకనుకి 58.80 మీటర్ల మేర ఇంధన వేగం ఆదా అవుతుంది. అంతరిక్ష ప్రయోగాలలో ఈ చిన్న ఇంధన సేవింగ్ కూడా కోట్ల రూపాయల లాంచ్ ఖర్చును మిగులుస్తుంది. పైగా ఎక్కువ ఇంధనం మోసుకెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ ప్లేస్లో శాటిలైట్ బరువును పెంచవచ్చు, లేదా ఎక్కువ బరువైన రోబోలను, ప్రయోగ పరికరాలను చంద్రుడిపైకి ఈజీగా పంపవచ్చు. భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపే క్రూడ్ మిషన్లకు, అలాగే రోబోటిక్ రోవర్ల ప్రయోగాలకు ఈ కొత్త రూట్ ఒక పెద్ద వరం కాబోతోంది. ఇది అంతరిక్ష ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, చౌకగా, ఇంకా దీర్ఘకాలిక పరిశోధనలకు అనుకూలంగా మారుస్తుంది. విచిత్రం ఏంటంటే శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ మ్యాథమెటికల్ ఫార్ములా కేవలం భూమి, చంద్రుడికి కాదు, భవిష్యత్తులో అంగారక గ్రహం లేదా సౌర కుటుంబం దాటి వెళ్లే ఇతర సుదూర అంతరిక్ష ప్రయోగాలకు కూడా పక్కాగా వాడుకోవచ్చు. చూసారుగా, అంతరిక్షంలో కంటికి కనిపించిన గురుత్వాకర్షణ శక్తుల బ్యాలెన్స్ను వాడుకుంటూ సైన్స్ ఎంతటి అద్భుతమైన హైవేను క్రియేట్ చేసిందో. ఈ కొత్త రూట్ మ్యాప్ భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక పెద్ద గోల్డెన్ రోడ్ కాబోతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.